హాయ్ నమస్తే అశోక్ సార్ అర్థమెటిక్ క్లాసెస్ మైత్రి కోచింగ్ సెంటర్ నల్గొండ. ఈరోజు మనము అర్థమెటిక్ బిగినర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు అర్థమెటిక్ స్టార్ట్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక 7 స్టెప్స్ ఉంటాయని చెప్పుకున్నాం. ప్రీవియస్ క్లాస్లో 7 స్టెప్స్ ఉంటాయని చెప్పుకున్నాం. ఆ 7 స్టెప్స్లో భాగంగా ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం టేబుల్స్ నేర్చుకోవడం తెలుసుకోవాలి. ఫస్ట్ స్టెప్ నెంబర్ 1 టేబుల్స్ నేర్చుకోవడం. సో టేబుల్స్ ఎలా నేర్చుకోవాలి మీకు ఆల్రెడీ చెప్పానండి. 2020 ఫార్మేట్లో టేబుల్స్ నేర్చుకోవాలని చెప్పినాం. ఏవైనా టేబుల్స్ 2020 ఫార్మేట్లో నేర్చుకున్నట్టయితే మనం ఈజీగా అర్థమెటిక్ని చేయొచ్చు అనే విషయాన్ని మనం డిస్కస్ చేసాం. మరి టేబుల్స్ చాలా వరకు చాలామందికి మరి ఫర్ ఎగ్జాంపుల్ 9 3s 27. సో 19 3s అనగానే కొంచెం కష్టంగా ఫీల్ అవుతుంటారు. సో దీన్ని 19 టేబుల్కి లింక్ చేసుకోవచ్చు. ఎలా అంటే చూడండి, సో ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏముందండి 7, ఇక్కడ కూడా 7 వస్తుంది. నెక్స్ట్ ఈ 2 + 3 ఎంత అవుతుంది 5 అవుతుంది. ఇంకో కాన్సెప్ట్లో కూడా చూడండి, 19 3s అంటే 9 3s ఎంత అవుతుంది 27. ఈ 27లో 7 ఇక్కడ రాసేయండి. ఈ 2ని ఈ 3కి యాడ్ చేసి ఎంత అండి 57. సో ఇట్లా మనము 9 టేబుల్ 19 టేబుల్ లింక్ చేసుకుని చూడవచ్చు. అట్ ద సేమ్ టైము 8 టేబుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 8 6 48. మరి 18 6 అన్నప్పుడు లాస్ట్ డేస్ ఏమొస్తుందండి 8 వస్తుంది. ఈ 6 + 4 ఎంత అవుతుంది 10 అవుతుంది, 108. ఎట్ ద సేమ్ టైం మనం డైరెక్ట్ చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా చూడండి, 8 6 48 2 డిజిట్ నెంబర్ వస్తుంది. ఇక్కడ లాస్ట్ డిజిట్ 8 రాయండి. ఈ 4ని 6కి యాడ్ చేస్తే 10 అవుతుంది. కాబట్టి ఇట్లా మనము టేబుల్స్ని ఒక సీక్వెన్స్లో నేర్చుకుంటూ ఎట్ ద సేమ్ టైం 9 టేబుల్ని 19 టేబుల్కి, 8 టేబుల్ని 18 టేబుల్కి, 7 టేబుల్ని 17 టేబుల్కి ఈ విధంగా లింక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 7 5 తెలుసు. 7 5 ఎంత అండి 35. మరి 17 5 అన్నప్పుడు 5 7s ఎంత 35. సో 3 + 5 ఎంత అవుతుంది 85. ఇట్లా 7 టేబుల్ని 17 టేబుల్కి ఇట్లా లింక్ చేసుకో. అయితే ఈ విధంగా మనం చేసినట్టయితే మనకి ఈజీగా టేబుల్స్ అనేవి ఈజీగా వస్తాయి. మల్టిప్లికేషన్ కూడా మనం ఫాస్ట్గా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ స్టెప్లో మనం చెప్పుకున్నటువంటి కాన్సెప్ట్ టేబుల్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్ అని చెప్పినాం. ఆ టేబుల్స్ కూడా 20 ఫార్మెట్లో నేర్చుకున్నట్లయితే మీకు చాలా క్యాలిక్యులేషన్స్, మీరు ఎల్సిఎం కానీ హెచ్సిఎఫ్ కానీ స్క్వేర్స్ కానీ క్యూబ్స్ కానీ ప్రైమ్ ఫ్యాక్టరేషన్ కానీ ఇలాంటి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్, నెంబర్ ఆఫ్ ఇవన్నీ కనుక్కోవడానికి మనం ఈ టేబుల్స్ యూజ్ చేసి చేయొచ్చు. ఇంకో విధంగా చెప్పాలంటే చూడండి, జనరల్గా మరి వేరే మల్టిప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా చేస్తున్నాయో. ఫర్ ఎగ్జాంపుల్ 34 × 31 ఉందండి. 34 × 31 ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 3s ఎంత 9 అవుతుంది. 4 1s ఎంత 4 అవుతుంది. ఓకే, 3 3s 9, 4 1s 4. నెక్స్ట్ వచ్చేసి 4 3s 12 అవుతుంది, ప్లస్ 3 1s 3 అవుతుంది. ఈ టోటల్ వాల్యూ ఎంత అవుతుందండి 15 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఇది వాల్యూ ఫస్ట్ ఇక్కడ యూనిట్ డిజిట్ ఉంది కాబట్టి 4, ఇక్కడ 5 యూనిట్ ప్లేస్ రాసి ఈ 1ని క్యారీ ఫార్వర్డ్ చేస్తే 1 + 9 10. సో 1054 అవుతుంది. సో ఇట్లా మల్టిప్లికేషన్ 2 డిజిట్ మల్టిప్లికేషన్ కూడా ఈ విధంగా మనం ఈజీగా చేయొచ్చు. అదేవిధంగా నెక్స్ట్ ఇంకొక 1 మోర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 36 × 21 ఉంది. 36 × 21 ఉంది. నెక్స్ట్ చూడండి 3 2s 6, 6 1s 6. ఓకే, నెక్స్ట్ 6 2s 12 ప్లస్ 3 1s 3. టోటల్ 15 అవుతుంది. సో 15 అయితే ఇక్కడ యూనిట్ ప్లేస్ ఎంత ఉంది 6, 15లో 5. సో నెక్స్ట్ 1 + 6 7, 756. ఓకే, ఇట్లా మనము యూనిట్ డిజిట్స్ మల్టిప్లికేషన్ చేసేటువంటి విధానం ఇది. నెక్స్ట్ టేబుల్స్ కూడా ఈ మెథడ్లో నేర్చుకున్నట్టయితే మనం ఈజీగా క్యాలిక్యులేషన్ చేయొచ్చు.